హెచ్ఎం టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి కారణాలు ఏంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవన శైలి అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో హార్ట్ అటాక్స్, అదే గుండె జబ్బుల గురించి చర్చిద్దాం. గుండె జబ్బులు సాధారణంగా కొన్ని హెచ్చరిక సంకేతాలతో వస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల లక్షణాలు గుర్తించడం వల్ల గుండె జబ్బులను ముందుగానే గుర్తించవచ్చు. ఇవి ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. 24 గంటల్లో ఆకస్మిక బరువు పెరగడం, మైకంగా ఉన్నట్లు, అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది, బలహీనంగా అనిపించడం, దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బరువుగా అనిపించడం, హార్ట్ బీట్లో మార్పులు కనిపిస్తే హార్ట్ అటాక్కు సూచనలుగా భావించాలి. వెంటనే అప్రమత్తమై డాక్టర్ను సంప్రదిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. గుండె జబ్బులకు కారణాలు గుండె పరిస్థితి రకాన్ని బట్టి వస్తాయి. రకాన్ని బట్టి ఒక్కో దానికి ప్రమాద కారణాలు ఉంటాయి. ఇంతటి ప్రమాదకరమైన గుండె జబ్బులు రావడానికి ఉన్న లోతైన కారణాలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణులు సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అంటే హార్ట్లో నడాల ఆర్టరీ బ్లాక్లు ఉంటాయి. కారణాలు లిస్ట్ చేస్తే ఫస్ట్ షుగర్ మెయిన్ కారణం, బ్లడ్ ప్రెషర్ మెయిన్ కారణం, ఇవాళ లైఫ్ స్టైల్, మంది సిడెంటరీ లైఫ్ స్టైల్. ముందు మేము సైకిల్లో యూజ్ టు రైడ్ సైకిల్ అండ్ ఆల్. నౌడేస్ మేము ఓన్లీ కూర్చునే ఉంటున్నాము, టీవీ చూస్తున్నాము. సిడెంటరీ లైఫ్ స్టైల్ దానికి చెప్తారు. సిడెంటరీ అంటే పని లేకుండా అన్ని ఈజీ వేస్ ఆఫ్ లైఫ్. నెంబర్ 2, దాంతోపాటు మేము మా ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు మనం పుట్టినప్పుడు పిజ్జాస్, బర్గర్స్ అవన్నీ లేదు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ హార్మ్ఫుల్. హై క్యాలరీ డైట్, హై కార్బ్ డైట్, ఇవన్నీ నెంబర్ 1 కారణం. సో ఈ ఫెస్టివ్ సీజన్లో మనం ఇవన్నీ స్వీట్స్లు, సాల్ట్స్లు అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటే వీ విల్ అవాయిడ్ ఫ్యూచర్ హార్ట్ అటాక్. అంటే ఎప్పుడు వస్తుందో చెప్పలేము. బట్ ఇవన్నీ ప్రివెన్షన్ అంటే అది రాకుండా ఉండడానికి ఇవన్నీ మేము చేసుకునే ఉండాలి. సో బిసైడ్స్ దట్ షుగర్ ఈజ్ మనకి అందరు తెలుసు, ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే డయాబెటీస్ వరల్డ్లోని మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ ఇండియన్స్. వై? బికాస్ ఆఫ్ ఇండియన్ డైట్ స్టైల్, లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్ ఆల్సో. ఫాదర్కి ఉంటే సన్, డాటర్కి కూడా రావచ్చు. అలాగా ఇట్ విల్ రన్ ఇన్ ఫ్యామిలీ. బట్ అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. వీ కెన్ డిలే ఇట్. సో హౌ టు డిలే అంటే ప్రోగ్రెషన్కి ఎలాగ డిలే చేయాలి? మనం ఎక్సర్సైజ్ చేస్తూ, యోగా, మెడిటేషన్, డైలీ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వరకు మేము సైకిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, వాకింగ్ కూడా చేసుకోవచ్చు బై అవాయిడింగ్ బైక్స్. అది వర్కౌట్. అది మేము తిండింది చాలా ఎక్కువ, క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ లెస్. బట్ మేము తిండింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్లస్ అన్ప్రాసెస్డ్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ అవాయిడ్ చేసి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్ టు హార్ట్ బ్లాకేజెస్ అండ్ ఆల్. మనకు తెలిసిన కారణాలు కొన్ని ఏంటంటే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, స్మోకింగ్, ఇవి మనకి తెలిసిన సమస్యలు. ఇవి కాకుండా కూడా మనకి తెలియనికుండా ఎన్నో కారణాల వల్ల గుండెపోట్లు రావడం జరుగుతుంది. విపరీతమైన మానసిక ఒత్తిడి, ఈ మధ్యన వచ్చిన కోవిడ్ కారణంగాను, తర్వాత కొన్ని కోవిడ్ వ్యాక్సిన్ల ద్వారా కూడా కొన్నిసార్లు గుండెపోట్లు సంభవించిన సమస్యలు కనిపించాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ గుండెపోటు కోవిడ్ వ్యాక్సినేషన్ 2-3 సంవత్సరాలు కానీ 6 నెలల అట్లా సమయంలో. సో తర్వాత విపరీతమైన ఎక్సర్సైజ్ చేయటము, లేకపోతే సరైన నిద్ర లేకపోవటము, ఇటువంటి సమస్యల వల్ల కూడా గుండెపోట్లు రావడానికి మనకు కారణమవుతుంది.
సో ఈ విషయాన్ని మనం గమనించి కొన్ని నివారణ పద్ధతుల్ని మనం అవలంబించాల్సి ఉంటుంది. గుండెపోటుకి రాకుండా ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న మనకి. అంటే దానికి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. దీనికి మెయిన్గా యాక్చువల్లీ ఈ జీవన శైలికి సంబంధించి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఎక్కువ కారణమవుతున్నాయి. లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ కొలెస్ట్రాలీమియా, తర్వాతనేమో స్మోకింగ్. సో ఇవన్నీ కూడా మన జీవన శైలికి సంబంధించిన జబ్బులే అన్నమాట. సో మన జీవన శైలి ఎలా మార్పులు వచ్చినాయంటే యాంత్రికం అయిపోయింది, ఎక్సర్సైజ్ తక్కువైపోయింది, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎస్పెషల్లీ వచ్చే జబ్బు డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ వల్ల ఈ గుండె జబ్బు రావడానికి ఎక్కువ అవకాశం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా షుగర్ కంట్రోల్లో ఉందో లేదా చెక్ చేసుకోవటము, తర్వాత ఒక 5 ఇయర్స్, ఎస్పెషల్లీ 5 ఇయర్స్ తర్వాత గుండె జబ్బు వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవడం ద్వారా ఈ జబ్బు పట్ల మనకి అవగాహన పెరిగి ఒకవేళ వచ్చే అవకాశం ఉందనుకుంటే ముందే జాగ్రత్త పడి మేజర్ హార్ట్ అటాక్ రాకుండా, హార్ట్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా నియంత్రించడం వల్ల డయాబెటీస్ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల ఒకవేళ డయాబెటీస్ వస్తే దాన్ని రెగ్యులర్గా పరీక్ష చేసి కంట్రోల్లో పెట్టుకొని గుండె జబ్బు వచ్చిందా లేదా అనేది చూసుకోవడం ద్వారా మనం ఈ సమస్యకి పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు రావడానికి కారణమేంటో తెలుసుకున్నాం కదా. మరి వాటి లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హార్ట్ అటాక్స్ లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లే లెక్క. గుండె జబ్బులు ప్రమాదకరమైనవే అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి నుంచి రక్షణ పొందవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే మెయిన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ పేషెంట్స్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఆ లక్షణాలు అనేవి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్కి వస్తే మనకి ఏంటంటే కొంచెం కడుపు మంట కింద ఉంటుంది. ఆ కడుపు మంటే కదా అని చెప్పి డయాబెటిక్ పేషెంట్లు మటుకు అశ్రద్ధ చేయకూడదు. ఎందువల్ల అంటే డయాబెటిక్ పేషెంట్కి నొప్పి అన్నది వాళ్ళకి తెలియదు. అంటే జనరల్గా మంటే కదా అనుకుంటారు. కానీ ఏ కడుపు మంట కింద, బాగా కడుపు మంట కింద ఏమైనా వచ్చినా కూడా అది కొంచెం మనం షుగర్ పేషెంట్లు అది హార్ట్ అటాక్ లాగే అనుకొని అది చూసుకొని లేదు అంటేనే గ్యాస్ట్రిక్ అది ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. దానికి ఏ విధంగా అంటే ఫస్ట్ జనరల్గా ఒక ఈసీజీ తీసుకుంటాము. ఈసీజీ అంతా బాగానే ఉంది అంటే మనకి నెక్స్ట్ పర్లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు అండి. అప్పుడు గ్యాస్ట్రిక్ కింద మనం నిర్ధారణ చేసుకోవాలి. అలాగే జనరల్గా లక్షణాలు ఏంటి అంటే ఎడమవైపు ఛాతీ వైపు అది నొప్పి వస్తుంది. అది ఎడమవైపు చేతికి కానీ అలాగే మనకి పైన ఉన్న మెడభాగానికి కానీ లాగుతుందండి. అలాగే 2 అడుగులు ఏగానే కొంచెం ఆయాసం కింద వస్తుంది అన్నా కూడా కొంచెం బీపీ పేషెంట్లు కానీ ఏమైనా 2 అడుగులు వేయగానే కొంచెం ఆయాసం కింద వస్తుంది అన్నా కూడా కొంచెం హార్ట్ అటాక్ లక్షణం కింద భావించి వెంటనే హాస్పిటల్కి వచ్చి తగిన టెస్ట్లు ఫస్ట్ ఈసీజీ తీసుకోవడం, ఈసీజీలో అయినా ఇబ్బంది ఉంటే 2D ఎకో తీసుకోవడం, లేదు అనుకుంటే కనుక దాంట్లో కూడా బాగుంది అంటే కనుక కొంచెం టీఎంటీలకు వెళ్ళడం, అలాగ దాంట్లో అయినా ఇబ్బంది ఉంది అంటే నెక్స్ట్ అయినా యాంజియోలు చేసుకోవడం, అలా చేసుకుంటూ ఉండాలి. అది సో హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుందంటే గుండెకి రక్త సరఫరా చేసే ఆర్టరీస్లో కానీ ఏమైనా బ్లాక్ ఏర్పడితే పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు పేషెంట్లో ప్రథమంగా కనిపించే లక్షణాలు ఏంటంటే ఛాతీ నొప్పితో పాటు చెమటలు పట్టడం, లేదా ఛాతీ నొప్పితో భుజంతో పాటు భుజంలో నొప్పి రావడం. కొంతమంది పేషెంట్లో అయితే దవడలో కానీ, మెడలో కానీ, వీపులో కూడా, వెన్నులో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పేషెంట్కి ఆయాసం రావడం, నడిచే కొద్దీ ఆయాసం ఎక్కువ అవడం, ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. కొంతమంది పేషెంట్స్లో తల తిరగడం, వాంతులు, అజీర్తి వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉండేటప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి ఈసీజీ తీసి పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ ఇచ్చినచో పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే పేషెంట్కి ఈసీజీ కనుక చేసినట్లయితే అందులో పేషెంట్కి హార్ట్ అటాక్ లక్షణాలు ఉంటే ఇమీడియట్గా పేషెంట్కి యాంజియో చేయడం, తర్వాత స్టెంటింగ్ వేయడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా కూడా మనం కాపాడవచ్చు అండ్ పేషెంట్ ప్రాణాలు కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యంగా ఉండే కారణాలు ఏమిటంటే షుగర్, బీపీ,
దీంతోపాటు ఒబేసిటీ, దీంతోపాటు హోమోసిస్టిన్ కూడా చూసుకోవాలి. హోమోసిస్టిన్ కూడా ఒక ప్రధానమైన కారణం. సో హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి ప్రతి ఒక్కరు కంపల్సరీ చెక్ చేసుకుంటే హార్ట్ అటాక్ నివారణలో దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే హార్ట్ అటాక్ నివారించవచ్చు. సో హార్ట్ అటాక్ నివారించడానికి రెగ్యులర్గా వ్యాయామం చేయడం అండ్ డైట్ అనేది సక్రమంగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అనేది ఇది వరకు మనం అనుకునేటట్టు ఓన్లీ పెద్దవాళ్ళకి వస్తుంది అన్నట్టు అయితే లేదు. ఈ రోజుల్లో హార్ట్ అటాక్ అనేది ప్రస్తుతం ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏ ఏజ్ వాళ్ళకైనా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ అనేది పర్టికులర్ ఏజ్ లిమిట్ అనేది అంతకు ముందు ఉండేటట్టుగా ఇప్పుడైతే లేదు. ఏ ఏజ్లో వారికైనా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గుండె జబ్బు లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే హార్ట్ అటాక్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా మనం గుండె జబ్బులకు చెక్ చెప్పొచ్చు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్ చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు, సలహాలు ఇప్పుడు చూద్దాం. గుండెపోటు రాకుండా ఉండాలంటే మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ని అలవాటు పడి ఉండాలి. అంటే వ్యాయామం చేయడం, అట్లీస్ట్ వారానికి మీరు 2 గంటలు మినిమం వ్యాయామం చేయడం. అంటే ఒకే రోజు ఎక్కువ చేయలేనప్పటికీ రోజు కొద్దిగా వారం రోజుల్లో మీరు మినిమం 2 గంటలు వ్యాయామం చేస్తే గుండెపోటుకి దూరంగా ఉండవచ్చు. అలాగే అధిక మోతాదులో ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల తగ్గించడం ద్వారా కూడా మీరు గుండెపోటుని నివారించుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం, రెగ్యులర్గా ఈ బీపీ, షుగర్ లేదా కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి వాటిని తగు నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మీరు గుండెపోటుని నివారించవచ్చు. అలాగే ఎవరైతే ఎక్కువగా మీరు స్మోకింగ్, ఆల్కహాల్, అలాగే విటమిన్ D3 డెఫిషియన్సీ, ఈ 3 మీ వాటిని మానడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మానడం ద్వారా మీరు ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో నార్మల్ లైఫ్ స్టైల్కి మీరు మారవచ్చు. 6 వారాల్లోనే మీరు స్మోకింగ్ మారిన 6 వారాల్లోనే మీ ఊపిరితిత్తులు మెరుగవ్వడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో గుండె ఊపిరితిత్తుల్ని తగిన రీతిలో ఉంచుకోవడం ద్వారా ప్రాణాయామం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం ద్వారా మీరు గుండెపోటు నివారించుకోవచ్చు. అలాగే అధిక ఊబకాయం, ఎవరైతే ఊబకాయంతో ఉన్నారో లేదా పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉన్న పొట్ట మరియు పిరుదులు, ఏషియన్స్లో పొట్ట మరియు పిరుదుల్లో ఎక్కువగా కొవ్వు చేరడం అనేది ఉంటుంది. పూర్తిగా సన్నంగా ఉన్నప్పటికీ ఈ 2 ఎక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని తగినంత ఎక్సర్సైజ్ చేయడము, తగిన ఆహారం తీసుకోవడం, తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం ద్వారా మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్. అలాగే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం ద్వారా మీరు బరువుని తగ్గించుకోవచ్చును, అట్ ద సేమ్ టైం మీరు గుండెపోటుని నివారించుకోవచ్చును. కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా మీరు దీన్ని గుండెపోటుని నివారించుకోవచ్చు. ఈ యొక్క గుండెపోటు రాకుండా ఉండడానికి ఏమేం చేయాలంటే బేసిక్ స్క్రీనింగ్, అంటే డయాబెటిక్ స్క్రీనింగ్, రెగ్యులర్ హైపర్టెన్షన్, బీపీ చెకప్, కొలెస్ట్రాల్ లెవెల్, థైరాయిడ్ లెవెల్ ఇవి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ మినిమం వారంలో ఒక 5 రోజులైనా ఫిజికల్ యాక్టివిటీ, ఒక 45 నిమిషాలు, వారంలో ఒక 45 నిమిషాలైనా మనం ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామానికి టైం ఇవ్వాలి. ఎంత బిజీ ఉన్నా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఒక వారంలో ఒక 5 days కంపల్సరీ వాళ్ళకి ఎట్లా వీలవుతే అలా వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, సో కంపల్సరీ వ్యాయామం అనేది కంపల్సరీ అండి. దీనితో పాటు ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో ప్రాబ్లం ఎక్కడవుతుందంటే అవర్ డైట్ కల్చర్, కంప్లీట్గా డైట్ అనేది చేంజ్ అయిపోయింది. వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్, లేదంటే స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉన్నది, ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం, అంటే ఎక్కువ మనము ప్రాసెస్ చేసి ఆయిల్లో మరిగించిన ఫుడ్ తినడం, లేదంటే పిజ్జాలు, బర్గర్లు ఇవి ఎక్కువైనాయి. వీటిలో హై కొలెస్ట్రాల్ డైట్ ఉంటుంది. కాబట్టి అందరికీ మేము చెప్పే సూచన ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ కార్డియాక్ స్ట్రోక్ ప్రివెన్షన్. కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ డైట్ ఏది తీసుకోవాలంటే
ఆకుకూరలు, ఫ్రూట్స్, ఎస్పెషల్లీ ఆకుకూరలు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ ప్రతి పోర్షన్ ఆఫ్ డైట్లో, అంటే బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో కంపల్సరీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్. సో ప్రీవియస్లీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కార్డియాక్ డిసీజు ఉండే అనే అపోహ ఉండే, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా యంగ్ ఏజ్ వస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రీ మెచ్యూర్ కార్డియాక్ డెత్స్ అంటారండి. ప్రీ మెచ్యూర్ అంటే 40 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాల మధ్యలో గుండెపోటు రావడాన్ని ప్రీ మెచ్యూర్ కార్డియాక్ డెత్స్ అంటారు. సో మోస్ట్ కామన్ కాసెస్ ప్రీ మెచ్యూర్ కార్డియాక్ డిసీజ్ కారణాలు ఏంటంటే, ఒకటి కొలెస్ట్రాల్, అంటే వంశం పారంపర్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, లేదంటే ఈ డైట్ హ్యాబిట్, స్మోకింగ్ అండ్ స్ట్రెస్. ఇప్పుడు యూత్ అంతా ఎక్కువ స్ట్రెస్లో ఉంటున్నారు, అయితే నిరుద్యోగ సమస్య ఉండొచ్చు, లేదంటే వేరే పర్టికులర్ ఉండొచ్చు. స్ట్రెస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ కాస్ ఫర్ ప్రీ మెచ్యూర్ కార్డియాక్ డెత్స్, కొలెస్ట్రాల్. అండ్ చాలా మందిలో ఇంకొకటి ఏంటంటే, ఈ స్మోకింగ్ చేయడం వల్ల రక్తం శాతంలో హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దాన్ని పాలిసైథీమియా అంటారు, మెడికల్ లాంగ్వేజ్లో పాలిసైథీమియా అంటారు. సో దానివల్ల రక్తం చిక్కన్ అయి యంగ్ స్ట్రోక్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ మోస్ట్లీ డ్యూ టు స్మోకింగ్. ఈ స్మోకింగ్ గుట్కా వల్ల హీమోగ్లోబిన్ శాతం పెరిగి దానివల్ల కూడా గుండెపోట్స్ వస్తున్నాయి. కాబట్టి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వీటికి కూడా దూరంగా ఉండాలి. ఇవి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె జబ్బులు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవన శైలి అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణను పాటించాలి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు వారు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చెయ్యాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. గుండె జబ్బులు వచ్చి ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏది తీసుకున్నా న్యాచురల్ ఫుడ్, ప్రాసెసింగ్ అనేది కానిది తీసుకోండి. ఉదాహరణకి ఆయిల్స్ తీసుకున్నారనుకోండి, మీరు సొంత గానుగులు చేసిన ఆయిల్, ఉదాహరణకి నువ్వుల నూనె, వాళ్ళు ఏం చేస్తారు, ప్రెస్ చేసి తీస్తారు, ఓన్లీ ప్రెస్సింగ్. సో ప్రెస్ చేయటం వల్ల దాని తాలూకు స్ట్రక్చర్ పెద్దగా చేంజ్ అవ్వదు, దాన్ని బర్న్ చేసినప్పుడే చేంజ్ అవుద్ది. సో న్యాచురల్గా మెకానికల్ ప్రెస్సింగ్ చేసింది అంటే గానుగులో తీసిన ఏవైనా ది బెస్ట్. లేదనుకుంటే మీరు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, ఘీ ది బెస్ట్. చాలామంది సాచురేటెడ్ ఫ్యాట్ డేంజరస్ అంటారు, అదేమి కాదు, చాలా మంచిది అనమాట. గీతో చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మూడోది కోకోనట్ ఆయిల్ మీరు సొంతగా తయారు చేసుకునివ్వండి, దానివల్ల ఏ హాని ఉండదు. సో ఇప్పటికి కూడా స్టడీస్లో ఏం చెప్తున్నారంటే, బెస్ట్ ఆయిల్స్ ఇస్ ద నెంబర్ 1 ఈజ్ ద కోకోనట్, 2 ఈజ్ ద ఘీ, 3 ఏంటంటే ఆలివ్ ఆయిల్, లేదంటే 4th సిసామ్ అంటే నువ్వుల నూనె. ఇవే 4 బెస్ట్ వంటకి. మీరు ఘీ ఎంత ఫ్రై చేసినా సరే ఘీ తాలూకు స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వదు. అంటే స్మోకింగ్ పాయింట్ ఘీ ఎంత ఉంటుందంటే 250 degrees సెంటిగ్రేడ్, అంటే 250 degrees సెంటిగ్రేడ్ దగ్గర బర్న్ చేసిన ఘీలో గిని మీరు ఫ్రై చేశారనుకోండి, నెయ్యిలో చేసినప్పుడు మీకు పొగ రాదు. అదే మీరు మామూలు ఆయిల్లో 100-120 degrees దగ్గర పొగ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయిల్ డ్యామేజ్ అయిపోద్ది. అటువంటి ఆయిల్లో మీరు ఫ్రై చేసి తిన్నారనుకోండి, మీ బాడీలో కూడా డ్యామేజ్డ్ అవన్నీ వెళ్ళిపోతాయి. సో అది. అలాగే ఫుడ్ దగ్గరికి వచ్చినప్పటికీ, మీరు నాన్ వెజిటేరియన్ తిన్నారు, చికెన్ తినాలనుకున్నారు, మీరు తినేది న్యాచురల్ ప్యాస్టర్డ్ చికెన్, అంటే నాటుకోళ్ళే పెంచినవి తినండి, ఏమవదు. ఎందుకని, అవేం తింటాయి, న్యాచురల్ గ్రాస్ తింటాయి. సో గ్రాస్ తినడం వల్ల వాటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పెరుగుతాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్ ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్, మీ బాడీలో ఆక్సిడెంట్స్ న్యూట్రల్ చేస్తుంది. సో అది బెస్ట్, అది తినండి. లేదు ఎగ్స్, న్యాచురల్ ఎగ్స్ బెస్ట్. ఫిష్ మీరు సముద్రం చేపలు అవ్వచ్చు, చెరువు చేపలు అవ్వచ్చు, తినండి, ఏం కాదు. అది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, బెస్ట్ ప్రోటీన్, అది పర్లేదు. మరి మీరు వెజిటబుల్స్ ఇలాంటివి తిన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆర్గానిక్ అయితే బెటరు. పొరపాటున మనకి ఇది చీప్గా దొరుకుతాయి అని చెప్పి, లేకపోతే చాలా అందంగా ఉన్నాయి చెప్తున్నామంటే అది చాలా డేంజరస్. అలాగే ఫ్రూట్స్ లిమిటెడ్గా కన్జ్యూమ్ చేయండి. మనకి లోకల్గా దొరికిన ఫ్రూట్స్ తీసుకోండి, జామ్ అవ్వచ్చు, ఏదైనా సరే అది బెటరు. కానీ ఎక్కడ ఉండి వచ్చిన యాపిల్ మీద సర్ఫేస్ కోటింగ్ ఉంటుంది, టోటల్గా దాని మీద లేయర్స్ ఆఫ్ టాక్సిన్స్ ఉంటాయి, అది తినొద్దు. అలాగే కార్బైడ్ మీరు మ్యాంగోస్ ఉంటాయి, పసుపుగా ఉన్నాయి, లోపల పుల్లగా ఉంటాయి, అంటే అసలు ముట్టుకోవద్దు. అవి తినేదేదో ఒక్కటి తినండి, చెట్టు మీద పండింది దొరికితే తినండి, లేకపోతే లేదు. గుండె జబ్బులు వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే ఆరోగ్యం సేఫ్ గా ఉన్నట్లే లెక్క. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు నడవాలి. అలాగే సరైన నిద్రపోవాలి.
ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. గుండె జబ్బులు వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం గుండె జబ్బులు వచ్చిన వారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు ఇప్పుడు చూద్దాం. లైఫ్ స్టైల్లో మొదటిది ఆహారం, ఆ తరువాతే వ్యాయామం, మిగతావన్నీ వ్యసనాలు. ఆహారం సరి అయింది తీసుకొని వ్యసనాలు లేకుండా ఉండి మినిమం వ్యాయామం ఉన్నా పని చేసుకున్నోడికి వ్యాయామం అక్కర్లేదు. ఒక ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, ఒక ప్లంబర్ అవ్వచ్చు, ఒక రిక్షా అవ్వచ్చు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, వాళ్ళకి ఎక్సర్సైజ్ అక్కర్లేదు. ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటివి ఎక్సర్సైజ్ అవసరం. అంచేత ఆహారం ఏమిటి అంటే మేము ఇప్పుడు అంత అమృత ఆహారం చెప్తున్నాం. ఆహారంలో పోషకాలు ఉన్న దేవుడు పెట్టిన పోషకాలన్నీ మనకి అందాలి అంటే అది ఉడకబెట్టకపోతే అంతే. ఉడకబెట్టిన ఆహారంలో పోషకాలు 100% ఉంటాయి. అవి వండినప్పుడు తగ్గిపోతాయి అని చెప్పి సగం ఉడకబెట్టండి, సగం వండుకుని మంచుకొని తినడం, ఈ కాంబినేషన్ చెప్తున్నాం. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈరోజు ఒక పెద్ద ఇంజనీర్ హైదరాబాద్ నుంచి వచ్చి ప్రపంచమంతా తిరిగాడు. 85 సంవత్సరాలు రిటైర్డ్ ఇంజనీరు. అంత పెద్ద అయినా 3 కొడుకులు అమెరికాలో ఉన్న అతను ఇతనికి వచ్చి ఈవేళ ఆహారం నేర్చుకోవడానికి వచ్చాడు. ఇట్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ప్రపంచంలో ఏదైనా అద్భుతం ఉందంటే ఆహారం, అమృత ఆహారం. అది మారితే సరిపోతుంది. తర్వాత ఆహారం రాత్రిపూట తినకూడదు. మనిషికి 1 పూట 2 పూటలే మన ఆహారం. సాయంత్రం 4 నుంచి ఉదయం 8 గంటల వరకు తినకుండా ఉండి ఒకవేళ తినాలంటే మంచినీళ్ళు తాగడం, నట్స్ కొద్దిగా, బాదం పిక్కలు, నువ్వులు, వేరుశెనగ గుడ్లు పచ్చివి, వేపడం ప్రసక్తే లేదు. ఈ పచ్చివి తింటే అది తిన్న కింద లెక్క వస్తుంది. ఆహారం తినడం వలన ఎంత లాభమో 1 పూట తినకపోవడం వల్ల 20% ఎక్స్ట్రా హెల్త్ వస్తుంది. 20 సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. రాత్రిపూట తినకపోతే 3 క్లీనింగ్లు అవుతాయి మన ఒంటికి. ఆ క్లీనింగ్ ఎవరూ చేయక్కర్లేదు. సెల్యులర్ లెవెల్ అంటే కణజాలం. ఒక కంటిలో 10 కోట్ల కణాలు ఉంటాయి. ఎవరు వెళ్ళి కంటికి క్లీన్ చేస్తారు? మన శరీరంలో క్లీనింగ్ మెషిన్స్ ఉన్నాయి. ఆ మెషిన్స్ పనిచేయాలంటే రాత్రిపూట ఆహారం తినకూడదు. తింటే 3 మెషిన్లు పడుకుండిపోతాయి. వాటికి స్విచ్ ఆన్ చేయటం, ట్రిగ్గర్ ఆన్ చేయటం ఎలాగవుతుంది అంటే ఫాస్టింగ్. మనం ఒక రకమైన చిన్న ఆకలి సృష్టించి, చిన్న నకనకలాడినట్టుగా ఉండి, చిన్న జోపులాగా వచ్చిన ఫీలింగ్ వచ్చినట్టు చేస్తేనే అవి పనిచేస్తాయి. ఆ 3 మెషిన్లు పనిచేస్తే గుండెలో రక్తనాళాలు క్లీన్గా ఉంటాయి, మెదడులో రక్తనాళాలు క్లీన్గా ఉంటాయి, శరీరం అంతా క్లీన్గా ఉంటుంది. మనం సిరిధాన్యాలు అవన్నీ తీసుకునే వాళ్ళం. అందువల్ల వాళ్ళకి వ్యాధులు అనేవి పాత తరం వాళ్ళకి ఎక్కువ వయసు వచ్చినప్పటికీ గుండెపోటు లక్షణాలు అనేవి చాలా తక్కువ, గుండెపోటు రావడం అనేది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. ఇప్పుడు వ్యాయామం లేకపోవడం, 2 ఆహారపు అలవాట్లలో తేడా ఉండడం వల్ల ఇప్పుడు యువత కూడాను తక్కువ వయసులో కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఇది ఎందువల్ల అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల, అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తినడం వల్ల, లేస్, చిప్స్ లాంటివి, కూల్ డ్రింక్స్, అలాగే బిర్యానీస్, ఎక్కువ హై ఫ్యాటీ ఫుడ్ ఉన్నవి తీసుకోవడం ద్వారా ఊబకాయం బారిన పడుతున్నారు. అదేవిధంగా తగు వ్యాయామం లేకపోవడం, అలాగే శారీరక శ్రమ తక్కువ ఉండడం. రెండోది ఏంటంటే ఎక్కువసేపు ఈదర్ వైట్ కాలర్ జాబ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువసేపు ఎండలోకి ఎక్స్పోజర్ లేని వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడాను ఎండలో ఆటపాటలు లేకపోవడం వల్ల కూడా విటమిన్ D3 డెఫిషియన్సీకి గురవుతున్నారు. దాని ద్వారా గుండెపోటు రిస్క్ అనేది, గుండెపోటు కంటే కూడా దాంట్లో కొలెస్ట్రాల్ మెకానిజం అనేది మార్పులు అవుతుంది. జనరల్గా ఈ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్గా మారడానికి లేదా మంచిగా ఉపయోగపడడానికి కారణం ఏంటంటే విటమిన్ D3 లోపం వల్ల కొలెస్ట్రాల్ మెకానిజంలో తేడా రావడం వల్ల మీరు ఈజీగా లావుగా అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. తద్వారా మీకు గుండెపోటు వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఉదయాన్నే గోధూలి వేళ అంటారు, అంటే ఉదయాన్నే ఆవులు వెళ్ళే టైంలో, అంటే 7:30 నుంచి 9 మధ్యలో, అలాగే సాయంకాలం 4:30 నుంచి 5:30 మధ్యలో ఎండకి మీరు ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా తగిన విటమిన్ D3 గ్రహించబడుతుంది. సో ఎలా విటమిన్ D3 వస్తుంది అంటే మీకు దుస్తులు వదులుగా వేసుకొని, తక్కువ దుస్తులు వేసుకొని ఎండకి ఎక్స్పోజర్ అవ్వడం ద్వారా మీరు విటమిన్ D3ని గ్రహించవచ్చు. లేదా విటమిన్ D3 డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించవచ్చు. ఇప్పుడు విటమిన్ చాలా మందిలో వెయిట్ కలర్ జాబ్స్ ఉన్న వాళ్ళు, అలాగే స్టూడెంట్స్, వీళ్ళందరికీ కూడా విటమిన్ D3 తక్కువ ఉండడం అనేది కూడా
ఈ గుండెపోటుకి అధిక ముప్పుగా పరిగణించబడుతుంది. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలు ఇప్పుడు చూద్దాం. గుండె జబ్బుకి మందులు కొన్ని ఎస్పెషల్లీ ఆల్రెడీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి కొన్ని వాడాల్సి ఉంటుంది. అవి బేసిక్గా ఏంటంటే ఆ గుండె జబ్బు గుండెపోటు మళ్ళీ రాకుండాను తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్స్ అనే మందులు వాడటం జరుగుతుంది. కానీ ఈ మందులు వాడటం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే రిస్క్ చాలా తక్కువ. సో మందులు మానేయటం ద్వారా రిస్క్ చాలా పెరుగుతుంది. అందుకే ఈ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ అనేవి, తర్వాత స్టాటిన్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, ఇవి వాడటం ద్వారా చాలా వరకు 90% టైమ్స్ బెనిఫిటే జరుగుతుంది. చాలా తక్కువ మంది పేషెంట్లలో జాగ్రత్తగా వాడటము లేకపోతే డోస్ తగ్గించి వాడటము ఇటువంటి మెజర్స్ ద్వారా మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ కంటే బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మానిటర్ చేసుకొని ఆ మందుల డోసుని దానికి అప్రాప్రియేట్గా వాడటం ద్వారా దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు హార్ట్ అటాక్స్ పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూసాం కదా. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంపై మళ్ళీ కలుద్దాం.